అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 20. ఈరోజు వాక్య భాగము. ఆయన సంచియు జాలియు చెప్పులు లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. లూకాసు వార్త 22వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనములో దేవుని ఆజ్ఞ ప్రకారము అబ్రహాము షారాను సంప్రదించకుండా ఇస్సాకును తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడెను. కొంతమంది ఇండియాలోని ఆచారములు అమెరికాలోని ఆచారములు వేరుగా ఉన్నవని అందురు. అమెరికాలోని భార్యలు ఇండియాలోని భార్యల కంటే వేరుగా ఉన్నారని నీవు అనుకొనెదవు. సమాధానముగా ఉండు నిమిత్తమై తమ భర్తలు భార్యలకు అన్య విషయములో చెప్పవలనని కోరుదురు. ఒకవేళ ఆ భార్య అమెరికా దేశస్థురాలైనను, ఇంగ్లీష్ ఆమైనను, ఇండియా ఆమైనను, చదువుకున్నదైనను, చదువు లేనిదైనను, ప్రతి దేశమునకును దైవ నియమము ఒక్కటే. దేవుని పనిలో, దేవుని కార్యముల్లో అదే దైవ నియమము కలదు. నీవు ఒకవేళ దైవ నియమమును సవరింపదలిచినచో అది నీ సాక్ష్యమును బలహీనపరచునదిగా మరియు నీ పరిచర్యను నష్టపరచునదిగా ఉండును. దైవ నియమములు స్వల్పమైనవి కావని దేవుడు మాట్లాడినచో విధేయత చూపవలనని అబ్రహాము ఒక పాఠం ద్వారా నేర్చుకొనెను. అందువలన అతడు ఏ మనుషుని సంప్రదించకుండా దేవునికి విధేయుడయ్యెను. మానవ జ్ఞానముతో దైవ నియమమును మార్చుటకు ఎప్పుడునూ ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆజ్ఞను బట్టి అబ్రహాము వెళ్ళెను. తుదకు అబ్రహాము యొక్క హృదయములో ఏమాత్రము చింత కనపడలేదు. ఇస్సాకు తన తండ్రిని బలి పశువును గూర్చి అడిగినప్పుడు దేవుడే చూచుకొనునని జవాబిచ్చాను. అట్లు అతడు ఇస్సాకు యొక్క ప్రశ్నను తప్పించుకొనలేదు గాని దేవుడు చూచుకొనునని అతను నిజముగా నమ్మెను. మోరియాను మాటకు అర్థము దేవుడు చూచుకొనును. ఇక్కడ అబ్రహాము యొక్క హృదయములో దేవుని యందు విశ్వాసము ఎట్లు పెంపొందించుకొనినో చూచెదము. నిజమైన స్నేహమునందు దేవుడు మనలను కోరినది బలమైన, సజీవమైన, సామాన్యమైన విశ్వాసమును గాని మనలో విశ్వాసమే ఉండదు. మనము విశ్వాసమును గురించి మాట్లాడినను, బోధించినను, పాడినను ఎప్పుడైతే మనము పరీక్షించుకొనేదమో అప్పుడు సాతాను మరలా మన హృదయములో అనుమానమును పుట్టించును. దేవుడు చాలా సందర్భముల్లో రుజువు చేసుకుని సాతాను యొక్క తంత్రములపై విజయమునిచ్చినప్పటికీ తిరిగి నిశ్చయముగా దయచేసేదనని దేవుడు వాగ్దానం చేసినను మన హృదయములో పలుమార్లు అనుమానం వచ్చును. అదే రీతిగా మనలను వర్తమానమిమ్మని అడిగినప్పుడు మనము ఖాళీగా, ఎండిపోయిన వారముగా, బలహీనముగా, గొంతు ఎండిపోయి అలసిపోయినట్లుగా ఉన్నప్పటికీ మనము ఆయన వెదకి వేడుకొన్నప్పుడు ప్రతి పరీక్షలో మనకు వర్తమానమును దయచేయును. ఇది నేను నా సొంత అనుభవం ద్వారా తెలుసుకొంటిని. ఆయన నమ్మదగినవాడు. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మానవులంగా మనము ఎటువంటి భారములు భరించవలసి వచ్చినను ఆయన చూచుకొనును. ఆ భారము నిమిత్తమై ఆయన సమృద్ధి అయిన అధిక కృపను దయచేయును. ప్రైజ్ ది లార్డ్.